గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. షార్ట్ గురించి అది ఎందుకు ట్రాలీ వేయాలి, ఎందుకు క్లోజ్ షాట్ తీయాలి, ఎందుకు జూమ్ చేయాలి అని మీనింగ్ ఉండేది మాకు. ఏ షాట్ మీనింగ్లెస్గా ఉండదు. ఊరికే జూమ్ వెనక్కి ముందుకే అది లేదు, అది ఉండే కదనమాట. ఇలా డిస్కస్ చేసేవాడు. డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కటి నాకు నేర్పడమే కాకుండా, గురువు అంటే అలా ఉండాలి. ప్రతి ఒక్కటి నేర్పడం కాకుండా మనం తప్పు చేస్తే కూడా చెప్పేవాడు ఆయన. ఇది ఇలా చేయకూడదైనా ఇలా చేయాలి. డైరెక్టర్ అనేవాడు ఎలా ఉండాలి సెట్లో అని అడిగితే, ఒక డైరెక్టర్కి ఎలా ఉండాలి, ఏ స్టేజ్లో సినిమా మూవీ మేకింగ్లో ఎలా ఉండాలి అంటే, ఒక స్క్రిప్ట్ స్టేజ్లో తల్లిలాగా ఉండాలి, కాపాడుకోవాలి. దాంట్లో క్యారెక్టర్లన్నీ కరెక్ట్గా ఉండే బిడ్డలలాగా చూసుకోవాలి. ప్రతి క్యారెక్టర్ను బిడ్డలాగా డెవలప్ చేసుకుని ఎవరు రాకుండా తనే చేసి ముచ్చగా పెట్టాలి అక్కడ. అది తల్లిలాగా ఉండాలి. ఏ స్టేజీ? ప్రొడక్షన్లో, షూటింగ్ టైంలో కాదు, స్క్రిప్ట్ స్టేజ్లో. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక తల్లిలాగా బిహేవ్ చేయాలి డైరెక్టర్. షూటింగ్ సమయంలో తండ్రిలా ఉండాలి. షూటింగ్ సమయంలో ఒక మిలిటరీ ఆఫీసర్లా ఉండాలి. ఎవడు మాట్లాడడం లేదు, పర్ఫెక్ట్. నువ్వు ఏమన్నావు అది టార్గెట్ అంటే ఫినిష్ చేయాలి, అంతే. అలా చేయాలి. ఎంత చేయాలి, ఎంతసేపట్లో చేయాలనేది నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. ఎవరి సలహాలు తీసుకోకూడదు. నీ మనసులో ఏముందో తీసేయాలి. ఇప్పుడు షూటింగ్ సమయంలో. ఎడిటింగ్ సమయంలో ఎలా ఉండాలి, ఒక డాక్టర్లా ఉండాలి. ఇది నేను తీసిందే, ఇదేం పోగొట్టుకోకూడదు అనుకోకూడదు. బాగాలేదని నీకు అనిపిస్తుంది, అప్పుడు ఆడియన్స్లా చూడాలి. నువ్వు డైరెక్టర్ ఇస్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఆడియన్స్ కాబట్టి ఒక ఆడియన్స్లా నువ్వు ఫీల్ అయ్యి ప్రతి షాట్ని చూసి ఇది బాగాలేదు, బోర్ కొడుతుంది, కట్ చేసాలు పడేసేయాలి. నేను తీసానే, దానిలో పువ్వులు ఉన్నాయి, దీంతో వంకాయలు ఉన్నాయి అనుకోకూడదు, కట్ చేసాలు పడేసేయాలి అని చెప్పారు. ఒక డైరెక్టర్ ఏ స్టేజ్లో ఎలా ఉండాలి అనే విషయం మీద అలాగే చెప్పేవారు. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా 10 మంది ఉపయోగపడే మంచిగానే ఉండేది. పెద్ద వాళ్ళు ఏం చెప్పింది కూడా చెప్పేవారు. కేవీ రెడ్డి గారు ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఈయనకి మాత్రం ఇచ్చేవారు. కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చేస్తున్న అన్ని పిక్చర్లోనూ కూడా ఎన్టీఆర్ గారికి యాక్ట్ చేస్తుంటే, ఎన్టీఆర్ గారు మీరు అందరిలో చదువుకున్నవారు కనుక ఈ స్క్రిప్ట్ చదివి మీ ఒపీనియన్ చెప్పండి అని స్క్రిప్ట్ ఈయనకి ఇచ్చేవారు ముందు. అందుకని నేను కేవీ రెడ్డి గారికి నేను ఏకలవ్య శిష్యుని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పారు. నేను ఆయన గురువుగా భావించానని కూడా చెప్పారు డైరెక్షన్లో మాత్రం. తర్వాత ఇక షూటింగ్ సమయంలో ఇక వచ్చాం, అక్కడ చేసేసాము, 5 రోజులు 6 రోజులు చేసాం. నన్ను అద్భుతంగా చూశారు వాళ్ళు. టి త్రివిక్రమారావు గారు ఎన్టీఆర్ అలాతో వచ్చినాడు కదా, నేను డిస్కషన్ మాది కదా, అది ఒక కారు నాకు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చి కొనుక్కోండి అని, నాకు శాలరీ ఎంతో 2 శాలరీలు అంత అమౌంట్ ఇచ్చారు నాకు ఆ 5 రోజులకి. అవి వద్దు సార్, మాకు పెద్ద ఆయన ఇస్తారు సార్ అంటే, వద్దండి మా గెస్ట్, మీరు ఏం కావాలో ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని ఒక కారు ఇచ్చి చేశారు అనమాట. అలాగే ఎన్టీఆర్ గారు ఫ్లైట్లో వెళ్ళిపోయారు. పోయేటప్పుడు నేను మళ్ళీ ట్రైన్లో వచ్చి మా సీన్ కంటిన్యూ చేసాం. ఇది చండశాసనుడు కథ మొదలైంది. ఇక చండశాసనుడు మొదలైన షూటింగ్కి ఎలా చేసేవాళ్ళం అంటే, స్క్రిప్ట్ని పోర్షన్ వైజు ఆర్టిస్టులు ఉంటారు కదా, మొత్తం దాంట్లో 10 మంది 15 మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 10 మందికి నోట్బుక్లు రాసి ఎవరి క్యారెక్టర్ పోర్షన్ మొత్తం పిక్చర్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం 1 month బిఫోర్. ఇది ఎవరు చేయరు ఇప్పుడు, స్క్రిప్టే ఉండదు కదా చివరి రోజు దాకా. మా స్క్రిప్ట్ని అందరిలో ముందే ఇస్తాం. కానీ ఏ ఒక్కడన్నా సెట్కి వచ్చి నాకు డైలాగులు రాలేదు, స్క్రిప్ట్ తెలియదు, ఆ క్యారెక్టర్ ఏంటి, ఇది నా తమ్ముడు అన్న అంటే అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళకి కొంచెం వాళ్ళని ఇబ్బంది అరుస్తారు. ఇప్పుడు ఈయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారు, అది చెప్తా. బట్ కొంతమంది ఎవరైనా ఆయన ముందు భయం ఒకటి ఉంటది, ఏమంటారు కొంచెం టేకులు తీసుకునే బ్రదర్ చేయండి ఏం పర్లేదు, అంతా ఆర్టిస్ట్. అప్పుడు రీల్ కదండి, అంటే రీల్ వేస్ట్ అయిపోయేది కదా, ఒక టేక్ 2 టేక్ రీల్ రిహార్సల్ చేస్తాం కదా మేము. పెద్ద రిహార్సల్ చేసేవారు, 2-3 రిహార్సల్ చేసిన తర్వాత టేక్ చేసేవారు. జనరల్గా అట్లా ఎవరు కూడా ఎక్కువ టేకులు తినేవాళ్ళు కాదు. 3 టేకులు అలా పోయాయి. ఎన్టీఆర్ ఒకటే. ఇక నేను చెప్తా వాడు ఈయన ఫస్ట్ సీన్ దుర్యోధనుడు మోనో యాక్షన్ కదా, డైలాగ్ చెప్పాలి ఆయన. కూర్చున్నాం, రాజుగారు డైలాగ్ చెప్పండి. ఎన్టీఆర్ కూర్చోడు, మర్చిపోయా. దుర్యోధనుడు క్యారెక్టర్ కానీ చేస్తే ఆయన కనుక, కృష్ణుడు క్యారెక్టర్ చేస్తే, రాముడు క్యారెక్టర్ చేస్తే ఆయన కింద కూర్చోడు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ప్యాకప్ చెప్పే వరకు నిలబడే ఉంటాడు ఆయన. ఒక స్టూల్ ఉంటుంది, ఇంత స్టూల్, ఆ స్టీల్ కానుకొని నిలబడతారు అంతే, కూర్చోరు. కూర్చుంటే ఆభరణాలు నలిగిపోతాయండి, అందం బాగుండదు కదా, దుస్తులు నలిగిపోతాయి. వద్దు మనకి కాదు కదా, అంటే చేయొచ్చు, తప్పు కదా. నిలబడే ఉండేవారు ఆయన మొత్తం అయిపోయిన దాకా. షూటింగ్ అయిపోయి డైరెక్టర్ అయినా ఈ డైరెక్టర్ అయితే ఎవరు డైరెక్టర్ తీయడానికి తీసేవాళ్ళు కాదు, అట్లే ఉండేవారు, నిలబడే ఉండేవారు. అయితే చండశాసనం డైలాగులు చెప్పమన్నారు. చెప్పాలి, నేను చెప్పాలి కదా, నేను కూడా కదా. నేను తీసుకొని అపూర్వమయ్య అసదృశ్యమయ్య జగ అంటున్నా. ఏం టిఫిన్ చేసావా లేదా అన్నాడు. సార్ ఏం రాజు గారు మీకేం అర్థమవుతుందో, మీరేం చెప్తున్నారు సార్? బాగా చెప్తాను సార్. మళ్ళీ చెప్పాను. అపూర్వమయ్య అసదృశ్యం. ఏమండి మేము చెప్పినట్టు చెప్పండి అంటే, నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఇమిటేట్ చేసి అలవాటు ఉందా. నేను అనుకున్నా ఆయనలాగే చెబుదాం,
తిడితే తిట్టనై పోతే పోతుంది, అదే గుర్తింపు వస్తుంది మనకి అని చెప్పా. అహో అపూర్వమై అసదృశ్యమై జగజ్జేగేయమాన మరకత మణిమాణిక్య ప్రకాశ విలసితమై నయనానందకరమై చిత్త విభ్రమకరమై శిల్పకళకు ఆకరమై సురపతి సభా సన్నిభమై అలరారుచున్నది మైసభావనం అని చెప్పి. బాగా చెప్తున్నారు రాజు గారు. ఒక పని చేయండి, ఇప్పుడు చెప్పింది మళ్ళీ స్లో మోషన్లో చెప్పండి ఇంకోసారి, స్లో మోషన్లో అన్నాడు. అప్పుడు అహో అపూర్వమై అసదృశ్యమై జగజ్జేగేయమాన మరకత మణిమాణిక్య ప్రకాశ విలసితమై ఇలా చెప్పేవాడిని. అయిపోగానే 3 సార్లు అయింది కదా, రాజుగారు మీరు ఇంకెళ్ళిపోండి, మాకు వచ్చింది 3 పేజీలు డైలాగ్ మాకు వచ్చేసింది, మీరు వెళ్ళి వారికి చెప్పండి, జగ్గయ్య గారికి వారికి చెప్పండి అనేవాడు. నేను వెళ్ళిపోయేవాడిని. సెట్లో ఒకేసారి చెప్పేసేవాడు, గడ చెప్పేవాడు. అంటే మెమరీ సూపర్ మెమరీ అయింది, అంత బాగా గుర్తుపెట్టుకునేవాడు. డైలాగ్ రావడం పోవడం అనేది లేదు. ఒకే టేకులో అంత పెద్ద సీన్ 2.5 minutes 3 minutes ఉన్నా కూడా గడ చెప్పేసేవాడు. ఇంకా మర్చిపోవడం అనేది క్వశ్చనే లేదు. ఆయన ఇప్పుడు సినిమాలు అయిపోయిన తర్వాత మొత్తం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమాలు మొత్తం ఆగిపోయిన సందర్భం ఉంది కదా, మొత్తం పక్కకి వెళ్ళిపోయిన సందర్భం. ఆ టైంలో మీరు ఏమన్నా వెళ్ళి కలిసారంటే? నేను ఉన్నా, అక్కడే ఉన్నా, స్టూడియోలో ఉన్నా, ఇక్కడే రామకృష్ణ స్టూడియోలో రూమ్ నెంబర్ 4లో ఉండేవాడిని నేను. ఆ రాజకీయం పెట్టే ముందు ఇలాగ ఇంకా చాలా ఉంది. చండశాస్త్రుడు ఇంకొకటి ఉంది చెప్పేసి ఆపేద్దాం, కావాలంటే ఇంకోసారి చెప్తాను. చండశాస్త్రంలో షూటింగ్ యాంజాల దేవర యాంజాల అని ఇక్కడ దగ్గరలో షూటింగ్ ఉంది, షూటింగ్ స్పాట్. అక్కడికి వెళ్ళాం మేము. ఒక పాట ఉంది అక్కడ రాధతోటి పేరు మర్చిపోయిన పాట, అయ్యో రామ, ఒక పాట షూటింగ్ ఉంది. దేశం ఈ దేశం మనదిరా, ఈ జాతి మనదిరా అని ఏదో పేరుంది, ఓ పాట ఉంది. ఆ పాట షూటింగ్ అవుతున్నప్పుడు రాధ యాక్ట్ చేయాల్సి ఉంటే ఒక బురద తోస్తాడు ఆయన, మట్టి మనుషులు మట్టి బుర్రలు అంటుంది ఆవిడ అన్నందుకు ఇలా తొయ్యాలి. ఆయన తోస్తే కింద పడిపోయింది ఆమె, నిజంగా ఆ బుర్రలో పడిపోయింది. ఇంటి ఎత్తుంది గట్టు 4 feet అవుతుంది. వాళ్ళ అమ్మ ఆండాళ్ళ అమ్మ ఎవరో వాళ్ళ అమ్మ, రాధా వాళ్ళ అమ్మ. ఆ అమ్మ వచ్చి బోర్ని ఎడుతూ ఉంది. ఆ పిల్లలు పడుకో. నేనేమన్నానంటే ముందుగా వెళ్ళి అక్కడ నెట్టే ముందు, సార్ దాంట్లో బురద దుక్కి సార్, అది దాంట్లో దుంపలు ఉన్నాయి సార్, తీస్తాను సార్. అక్కడ దుంపలు ఉంటే మీకేమన్నా బాగా, ఆ దుంపలు నీకేమన్నా గుచ్చుకుంటాయి ఆవిడ పెడితే అన్నాడు. సరే మీ ఇష్టం సార్ అన్నా. మళ్ళీ ఏమనుకున్నారేమో, ఒక నిమిషం తర్వాత రాజుగారు ఆర్టిస్ట్ని పిలిచి ఆ దుంపలు తీయమనండి అని తీసేయించాం. కింద బురద దుక్కులు లేకుండా అమ్మాయి పడింది, బురద దెబ్బ ఏం తగలదు, మెత్తగా పరుపులా ఉంది అక్కడ, ఎత్తున బురద పడిపోయింది. కానీ ఇంకా అమ్మాయి చేయలే, మధ్యాహ్నం దాకా 4 గంటల దాకా చేయలే, వెళ్ళిపోయింది. దేశం అంటే మట్టి కాదు పాట, చండశాస్త్రం ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే పాట అన్నమాట. ఆ పాటలో అలా జరిగింది. ఇంకో రోజున క్లైమాక్స్ తీస్తున్నాం. రాఘోపాలరావుని తరుముకోవాలి బండి మీద, ఎద్దల బండి మీద చండా కొలతో తోలుతూ పోతుంటే ముందు పరిగెత్తుంటాడు ఆయన, అతన్ని కొట్టాలి ఈయన వెళ్ళి. అక్కడ రాఘోపాల తుపాకితో కాల్చాడు, డిషో 3 సార్లు కాల్చాడు కలిసి. ఇంకా చేస్తున్నాడు ఈయన. అప్పుడు నేను పెద్ద అడిగా షార్ట్ మధ్యలో, సార్ ఎన్నిసార్లు కలిస్తే ఎవరైనా బతుకుతారు సార్ అని అడిగితే బతుకుతారండి, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు సాధించే వరకు చనిపోరు, ఖచ్చితంగా చేస్తారు అన్నారు. అలా పోతుండగా ఏమైంది, ఒక కర్ర ఉంటుంది చండశాస్త్రంలో, మీరు చూసే ఉంటారు, పిక్చర్లో ఉంటుంది.